క్రిస్పీ క్రిస్పీ గులాబీ పూలు. మీకు ఎప్పుడైనా కమ్మగా స్వీట్‌గా ఏమైనా తినాలి అనుకుంటే ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి. దీనికి 2:1 రేషియోలో మైదా అలాగే షుగర్ యాడ్ చేసుకోవాలి. ఒకవేళ షుగర్ వద్దనుకుంటే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ పిండిలో నీళ్ళనేవి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా దోసల పిండి మాదిరి వచ్చేలాగా పిండి కన్సిస్టెన్సీ అనేది ఉండేలా పిండి అనేది కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టేస్తే షుగర్ అనేది బాగా మెల్ట్ అయ్యి పిండి బాగా నాని గులాబీ పువ్వులు అనేవి బాగా గుల్లగా వస్తాయి. గులాబీ పువ్వులని చల్లగుత్తులని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ గులాబీ పువ్వులు వేసుకోవడానికి ఇలాంటి ఫ్లవర్ టైప్ ఉన్న గుత్తు అయితే ఉండాలి. దీన్ని వేయాలంటే వేడివేడి నూనెలో ముంచి పిండిలో ముంచితే పిండి అనేది బాగా అతుక్కుంటుంది. ఆ తర్వాత నూనెలో దులిపితే ఈజీగా వచ్చేస్తాయి. లేదంటే ఇలా సన్నంగా పుల్ల తీసుకొని పుల్లతో లాగినా కూడా వచ్చేస్తాయి. తర్వాత మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మన గులాబీ పూలు అనేది రెడీ అయిపోతాయి. ఇది తినటానికి చాలా క్రిస్పీగా, చాలా కమ్మగా, టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.